యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నుండి నిల్చున్నవి. సార్ నా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానుల తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆకాశమందు ఆసీనుడవైన వాడా అని అంటున్నాడు. ఆకాశము ఎక్కడ ఉన్నది? ఆసీనుడైనాడు అన్నట్టు. ఆయన ఆసీనుడు అంటే కూర్చున్నాడా, నిలబడ్డా? కూర్చున్నాడా? ఆయన ఒకసారి కూర్చుంటాడు, ఒకసారి లేస్తాడు. ఎప్పుడు లేచిండో తెలుసా ఆయన సింహాసనం నుండి? ఏమన్నా ఆయన ఎప్పుడు లేచి నిలబడ్డాడో తెలుసా? చెప్పు. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము. చెప్తాను. 7వ అధ్యాయము 56వ వచనం. ఇక్కడ ఏమున్నది? అక్కడ ఆసీనుడైనాడు అంటే కూర్చున్నాడు. ఇక్కడ ఏమున్నది? నిల్చున్నాడు. ఎందుకు? స్టెఫెన్ చనిపోతాడు, చనిపోతే ఆయనను ఆహ్వానిస్తున్నాడు అన్నట్టు. నిల్చుండి ఆహ్వానిస్తున్నాడు. దేవుని బిడ్డల ప్రాణాలు పోయినప్పుడు ఆయన నిల్చుండి ఆహ్వానిస్తాడు. యెషయా గ్రంథము 3:13. యెషయా గ్రంథం 3:13లో ఒక మంచి పాట ఉన్నది. ఆయన యెషయా గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏమంటున్నది? నిలబడి ఉన్నాడు. ఒకసారి కూర్చుంటాడు, ఒకసారి నిలబడతాడు. ఎప్పుడు నిలబడ్డాడు? వారితో వాదించుటకు నిలబడి ఉన్నాడు. చాలా లేచి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు? లేస్తున్నాడు అన్నట్టు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. మరియు నేను 14:1. నేను చూస్తుండగా సియోను పర్వతం మీద గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు నిలిచి ఉన్నాడు సియోను పర్వతం మీద. ఆయన ఆయనతో కూడా ఉండేది. 144,000 మంది ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆయన 1,44,000 మంది. అయితే ఆయన ఆకాశమందు ఆసీనుడైనాడు, ఆయన నిల్చుంటాడు అన్నట్టు.
నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాని తట్టు కన్నులు ఎత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడు ఎట్లా ఉంటాడు? పరిపాలన చేస్తూ ఉంటాడు అన్నట్టు. రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. రాజ్య పరిపాలన అంటే ఏంటిది? ఆయన బిడ్డలు ఏ విధమైన ఆపదలో ఉన్నారో అదే రాజ్యపాలన. దేవుని యొక్క రాజ్యపాలన ఏంటిది? ఆయన బిడ్డలు ఏ విధమైన దుఃఖంతో ఉన్నారో అనేదే రాజ్య పరిపాలన. నీ తట్టు సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నులు నీ తట్టు నా కన్నులు ఎదుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని తట్టు ఈ కన్నులు 4 సార్లు ఉన్నాయి. కన్నులు 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 4 సార్లు ఉన్నాయి. 4 సార్లు ఈ కన్నులు ఉన్నవి. కన్నులు ఎక్కడుంటాయి? ఆకాశము ఆసీనుడైన వాని తట్టు ఉంటుంది. అదే ఈ యొక్క యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 17 వరకు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 17 వరకు ఎక్కడున్నాయి వారి కన్నులు? చూడండి. 3:15. ఈ దయ్యముల జ్ఞానమే ఈ పాస్టర్లు చెప్పేది. దయ్యముల జ్ఞానమే. ఇంకా ఉండును. పైన ఏముంటుంది? ఆకాశమందు ఆసీనుడైన వాడు ఉంటాడు. అది ఆయన నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనది. అది ఏంటిదంటే ఆ కన్నులు పైకి ఎత్తుతున్నారు. కొందరు కన్నులు కిందికి చూస్తున్నారు. కింద ఏముంటుంది? దయ్యముల జ్ఞానం ఉంటుంది. దయ్యముల జ్ఞానం ఉంటుంది. పైన ఆకాశమందు దేవుడు, మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అక్కడ కన్నులు చూడాలి మనం. ఇక్కడ కన్నులు చూస్తే ఎట్లుంటుంది? పెడతామే. కొలస్సీ 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి. పైనున్న వాటినే వెతకాలి. అక్కడ ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వంన కూర్చున్నాడు. పైనున్న వాటినే చూడాలి మనము. భూ సంబంధమైన వాటిని ఏమాత్రము మనము లెక్క చేయకూడదు. ఇంకా ఇక్కడ ఏం చేయాలి? భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం. అది జ్ఞానము దయ్యములది ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అది అవి ఏం చేయాలి? భూ సంబంధమైనవి వదిలిపెట్టాలి. ఇంకా
దీన స్వభావమును ధరించుకొని ఉన్నాం మనం. కనుక మనం ఎక్కడ చూడాలి? పైకి చూడాలా, కిందికి చూడాలా? పైకి చూడాలి. మనం కిందికి చూస్తే ఏమవుతుంది? దయ్యముల ఈ పాస్టర్లు అందరూ ఏం చేశారంటే 90% మంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఇదే దయ్యంలో పోతారు. చాలా ఘోరమైన పాపం ఉంటుంది అక్కడ. యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి. అధిక తిరస్కార పాలు, కంటెంప్ట్ అంటాడు అన్నట్టు, తిరస్కారం చేయబడ్డాం. అధిక తిరస్కారం, కొంచెం కాదు మనం తిరస్కరించబడింది, అధికమైన తిరస్కారం పాలైతుంది. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికంగా వచ్చింది. అహంకారులు, గర్విష్ఠులు ఎట్లుంటారు? అహంకారులు, గర్విష్ఠులు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు అధికంగా వచ్చి ఉన్నది, మా మీదకి అధికంగా వచ్చి ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యెహోవా మేము అధిక తిరస్కార పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మును కరుణింపుము. కరుణింపుము అనేది ఎన్నిసార్లు ఉన్నది ఇక్కడ? అంతేనా? 2 సార్లు ఉన్నదా? 3 సార్లు ఉన్నది. 3 సార్లు ఉన్నది. కరుణింపు అనేది 3 సార్లు. కరుణకు కృపకు తేడా ఉన్నది. కరుణ ఏంటిది? కృప ఏంటిది? ఆయన కరుణ ఏంటిది? కృప ఏంటిది? కృప వట్టిగానే ఆయన కృప మన మీదకి వస్తుంది, మనం ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఉంటుంది. కానీ కరుణ మనం వేడుకుంటూ వస్తుంది, ముర పెట్టుకుంటూ వస్తుంది. అట్లా కరుణకు కృపకు చాలా తేడా ఉన్నది. కృప చేతనే రక్షింపబడ్డారు. అది ఈ కరుణకు కృపకు చాలా వ్యత్యాసం ఉన్నది. కరుణను ధ్యానించి కారణేశ్వరుడు అట్లా రెండు మంచియే, కానీ దానికి వ్యత్యాసం ఉన్నది, చాలా వ్యత్యాసం ఉన్నది. దొరుకుతుంది. ఈ కృపకు కరుణకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ కృప ఏంటిదంటే ఆయన ఉచితంగా మనకి ఇస్తాడు. ఈ కరుణను మనం ఏం చేయాలంటే వేడుకోవాలి. వేడుకుంటే కరుణ దొరుకుతుంది. వేడుకోవాలి, వేడుకుంటే కరుణ దొరుకుతుంది. మరణ పర్యంతం వరకు కరుణను దేవుడి పరిశుద్ధ వాక్యం మన మెట్టిలో దీవించి ఆశీర్వదించును గాక.